హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ మధ్య అంటే నిన్న ఈ రోజు నుంచి ఇన్స్టాగ్రామ్ లో ఒకటి బాగా ట్రెండింగ్ అవుతుంది కదా, 5 స్నాప్స్ స్టోరీ. సో దాని గురించి బాగా క్లియర్ గా చెప్దామని నేనైతే వచ్చేసాను. ఏంటంటే ఒక బీటెక్ చదువుతున్న ఒక అమ్మాయి ఒక అబ్బాయి, వాళ్ళిద్దరు 2 years గా లవ్ చేసుకుంటున్నారు. ఈ అమ్మాయికి ఎవడో తగిలినాడు అనమాట. తగిలేసరికి ఇంకా అబ్బాయిని వదిలేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయింది. ఇప్పుడు చేసే అందరూ అమ్మాయిలు అలాగే చేస్తున్నారు. సో కాబట్టి బాయ్స్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో ఎవరో తగిలేసరికి 2 years నుంచి లవ్ చేస్తున్న లవర్ ని మర్చిపోయి వాడితో వెళ్ళిపోదాం అంటే వాడిని లవ్ చేద్దాం అనుకునింది. ఇంకా వాడికి బ్రేకప్ చెప్పేసింది. వాడు అది తట్టుకోలేకపోయినాడు. పాపం వాడు బాగా సిన్సియర్ గా లవ్ చేసినాడు. ఈ అమ్మాయి ఇట్లా మధ్యలో హ్యాండ్ ఇస్తుందని వాడికేం తెలుసు పాపం. వీడు బాగా హట్ అయిపోయినాడు. ఈ అమ్మాయి ఏమో ఇంకా కొత్తగా పరిచయమైన వాడితో వెళ్ళిపోయింది. మళ్ళీ కొద్ది రోజులకి చాలా రోజులకి గ్యాప్ తర్వాత వాడు అప్పటికి కూడా అమ్మాయిని మర్చిపోలేదంట. ఇంకా మర్చిపోదాం అనే లోపు ఇంకా అమ్మాయి ఒక పెద్ద షాక్ ఇచ్చిందంట. ఆ షాక్ ఏంటో ఆల్రెడీ చాలా మందికి తెలిసే ఉంటుంది, మళ్ళీ చెప్తాను వినండి. ఆ అమ్మాయి కొత్తగా పరిచయమైన అబ్బాయితో గ్లోజాబ్ చేస్తూ అబ్బాయి వీడియోస్ తీశాడు. వీళ్ళిద్దరూ ఇలా చేసుకునేది, గ్లోజాబ్ చేసుకునేది ఆ కొత్తగా పరిచయమైన అబ్బాయితో చేస్తా ఉంది. వాడు వీడియో తీశాడు. మరి ఈ అమ్మాయికి తెలుసో తెలీదో నాకైతే తెలీదు. సో కొంతమంది చెప్పిన ప్రకారం నేను చెప్తున్నాను. వాడు వీడియో తీశాడు. వీడియో తీసి మరి ఈ అమ్మాయికి తెలుసో లేదో తెలియదు కానీ ఆ వీడియోని 5 స్నాప్స్ అన్నమాట, 5 స్నాప్స్ వీడియోస్ అవి ఈ అబ్బాయికి స్నాప్చాట్ లో పెట్టాడు. ఎవడు కొత్తగా పరిచయమైన బాయ్ ఫ్రెండ్ మాజీ లవర్ కి పెట్టాడు అనమాట. పెట్టేసరికి 5 స్నాప్స్ వీడియోస్ వచ్చాయంట. ఫస్ట్ ఒకటి ఓపెన్ చేసి చూసాడంట. చూసేసరికి వాడికి ఇంకా మైండ్ బ్లాక్ అయిపోయి ఇంకా ఏడ్చుకుంటా, అసలు ఎంత గింజుకుంటా ఏడ్చుకుంటా ఏదో చూస్తే షాక్ అయిపోయినట్టుగా, నా లవరు ఇలా చేసిందా, నా లవర్ ఇంకొకటితో ఇలా ఉండిందా అని చెప్పి ఇంకా ఎవరికైనా బాధ ఉంటుంది కదా ఫ్రెండ్స్. 2 years నుంచి లవ్ చేసిన అమ్మాయి ఇంకొకరితో అలా చేస్తే ఎలాంటి అబ్బాయికైనా బాధ అనేది ఉంటుంది. ఆ బాధ చెప్పలేని బాధే పాపము. అబ్బాయి అది చూసి తట్టుకోలేక ఇంకా రూమ్ అంతా అరిచేలాగా అందరికి బాగా ఏడ్చాడంట. వాళ్ళ ఫ్రెండ్స్ పోయి అడిగారంట, ఏమైందిరా ఎందుకు ఇలా ఏడుస్తున్నావు, ఏమైంది అని అడిగితే ఆ అబ్బాయి ఇంకా వాళ్ళకి ఫోన్ ఇచ్చేసి ఏడ్చుకుంటూ కూర్చున్నాడంట పాపము. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఆ వీడియో చూసి ఇంకా వాళ్ళు కూడా బాగా ఫీల్ అయ్యారంట. ఇంకా వాడు అంత బాధపడేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఏం చేస్తారు పాపం, ఓదార్చినారు. సో ప్రజెంట్ కాలం ఇలా నడుస్తుంది. బాయ్స్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏ అమ్మాయిని నమ్మాలో ఏ అమ్మాయిని నమ్మకూడదు. పెళ్ళైన వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ మధ్య పెళ్ళైన అబ్బాయిల భార్యలు కూడా చూసారు కదా, వాళ్ళ లవర్ల కోసము హస్బెండ్స్ ని చంపేస్తున్నారు. సో పెళ్లి కాక ముందు లవర్స్ కూడా ఇట్లా బ్రేకప్ చేసి ఇట్లా చీటింగ్ చేసి ఇట్లా హార్ట్ బ్రేక్ చేస్తున్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ నెల 28 వరకు జాగ్రత్తగా ఉండాలంట. మన స్పేస్ లో కొన్ని గ్రహాలు అనేవి కలుస్తున్నాయి. సో ఆ గ్రహాల వల్ల కూడా మన ఇప్పుడున్న మన సొసైటీలో చాలా చాలా వింత వింతలు కూడా అంటే ఎప్పుడూ మనం చూడనివి కూడా జరుగుతాయంట. సో నేను బాయ్స్ కి స్పెషల్ గా చెప్తున్నా, కొంచెం మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. అమ్మాయిల నుంచి కానీ పెళ్ళైన వాళ్ళు భార్యల నుంచి కానీ గొడవలు పడకుండా కొంచెం దూరంగా ఉండండి. జాగ్రత్తగా ఉండండి. నేను చెప్పే సజెషన్ ఇదే అనమాట. ఈ స్టోరీలో జరిగిన దానికి మీరేమంటారు కమెంట్ చేయండి. నాకైతే నేను ఈ వీడియో చూడంగానే అసలు వినంగానే స్టోరీ చాలా బాధేసింది. ఎంత బాధ ఉంటే అబ్బాయి అలా ఫీల్ అవుతాడు చెప్పండి. సో బాయ్స్, నేను చెప్పేది ఒకటి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? బీ కేర్ఫుల్, టేక్ కేర్. ఈ వీడియో ఇంతటితో సమాప్తం చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.